లంచాలకు అగ్గివేట. అసలు లంచాలు ఎందుకు తీసుకుంటారోలా నాకు తెలియక అడుగుతా. మందిని పీక్కొని తిని పైసలు సంపాదించుడు అదొక సంపాదనేనా? అసలు అట్లా కమాయిస్తే ఇంట్లో ఏమన్నా బరకతుంటుందా? తిన్న తిండి పైకి పడుతుందా? ఏందంటారా? సర్కారు కొలువు అంటే చాలు ఇక అది లంచాల కొలువే అన్నట్టే పోయింది కదా. ఈ మాటను మళ్ళా నిజం చేస్తూనే ఉన్నారు కొందరు మహానుభావులు. ఆగో ఒక కరెంట్ ఆఫీసర్ ఇంటికి పోదాం పారి. సారు వారి పనితనం చూస్తే మీకే చక్కర వచ్చినట్టు అవుతుంది. ఓరి నాయనో, నాకైతే తలకాయ తిరుగుతుంది కదా. ఏందా నోట్ల కట్టలు? బాబో, అసలు జింజగీలా చూసినామా? అన్ని 500 నోట్ల కట్టలే ఉన్నాయి కదా. బ్యాంకులన్నా ఉంటాయో ఉండేవో కానీ ఇగో ఈ సారు వారి ఇంట్లో మాత్రం దేవులాడితే దొరికినాయి. సారు వారి ఇంట్లో ఉన్న చెట్లకు నోట్ల కట్టలు కాస్తాయేమో అనిపిస్తున్నది నాకైతే. ఈ సారు పేరు అంబేద్కర్, గొప్ప పేరు, కానీ చేసే పని మాత్రం దొంగ పని. ఈయన హైదరాబాద్ కరెంట్ ఆఫీసర్లా ఇంజనీర్ అట. కానీ సారువారు లంచాలకు బాగా మరిగిండట. ఎంతంటే 100 కోట్లు కమాయించిండోళ్ళు ఫ్లాట్లు గీట్లు కొన్నాడట. ఏసీబీ ఆఫీసర్లకు ఈయన మీదకు ఫిర్యాదులు వేయినాయట. నువ్వు మళ్ళీ చెకింగ్ చేద్దామని పోతే ఇగో గిట్లా నోట్ల కట్టలు కాదు గుట్టలు దొరికినాయి. 2 కోట్ల రూపాయలు. అంటే ఈ అంబేద్కర్ సారు సుట్టపోల ఇండ్లలో కూడా చెకింగ్లు చేసిరుల్లో. సారు చాలా ఆస్తులు కమాయించిండట కాదు. సర్కారు కొలువంటే సాలు ఇక లంచాలు దినుడేనా? ఒక్కసారి చెకింగ్ చేస్తేనే 2 కోట్ల రూపాయలు వెళ్ళినాయంటే ఈ 2 ఏళ్ల సంది ఎన్ని 100 కోట్లు కమాయించిండో అసలు. అంటే సర్కార్ ఆఫీసులలో ఎంత అవినీతి జరుగుతుందో అర్థమవుతున్నదా మీకు కూడా? సరే, మన హైదరాబాదు అనకొండ గత గట్లుంటే ఇక ఇప్పుడు మెల్లగా గా అస్సాం దిక్కు రారి. ఆగో గీ మేడం గారు అస్సాం సివిల్ సర్వీసు పెద్ద ఆఫీసరు మేడం. అంటే రెవెన్యూలా పనిచేస్తుంది అన్నట్టు. అంటే భూములు గీములు సంగతి చూసి సంతకాలు పెడుతుంది అన్నట్టు. అయితే మేడం గారింట్లో ఏసీబీ ఆఫీసర్లు చెకింగ్ చేస్తే ఇగో గిట్లా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దగ్గర 2 కోట్లు వెళ్ళినాయి అంటుల్లో. ఇవి కాక బంగారం అట, భూములట, బిల్డింగులట, కాగితాలు కూడా ఉన్నాయట. ఇక చెప్పు కథ. కాదు నాకు తెలియక అడుగుతా, అసలు కొలువు చేసేటోళ్లకు సర్కారు జీతాలు ఇయనే ఇస్తుందాయే. అయినా కానీ జనం కూడా పైసలు గుంజుకొని పైసల కోసం ఉన్నది లేని ఎందుకు చేస్తురో నాకైతే ఇంత కూడా అర్థమైతలేదు. ఇసంటోళ్ళు చేయబట్టి మంచి ఆఫీసర్లకు కూడా చెడిపోతారు అన్నట్టు. అంతే కదా మరి. కండ్ల ముందే 100 కోట్లు బంగ్లాలు బంగారం సంపాదిస్తుంటే మంచోళ్ళకు కూడా లేనిపోని ఆశ ఉట్టదా? గిసంటోళ్ళు చేయబట్టే నియత్ గల ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రాబట్టే. అవునా కాదా?